నమస్తే తల్లి. రీసెంట్ గానే అంటే ఈ రోజు రేణు దేశాయ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే మనుషుల్లో చాలా మంది అత్యాచారాలు చేస్తున్నారు, వాళ్ళకి శిక్ష అనేది కరెక్ట్ గా పడట్లేదు, కానీ ఒక్క కుక్క అంటే కరిస్తే సో అన్ని కుక్కలకి శిక్ష చేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటట్టు మాట్లాడారు. దీని గురించి మీరు ఏమంటారు? దీని గురించి ఆమె మంచిగానే మాట్లాడింది అనుకుంటున్నాను నేను కూడా నా సపోర్ట్ కూడా ఆమెకే చాలా బాగా మాట్లాడింది. ఇప్పుడు కుక్కలు కాబట్టి వాటికి నోరు లేదు కాబట్టి అవి తిరగలేవు, కాబట్టి అవి తిరగబడలేవుగా, తిరగబడి తిరిగి అడగలేక గవర్నమెంట్ ప్రెసెన్స్ లేక ఇప్పుడు కొంతమంది డబ్బు ఎత్తే కేసులు కూడా కొట్టేస్తారు. రమ్మవు ఎంత తప్పు చేసినా మనుషులు చంపేసినా కూడా డబ్బు ఉండదు, అది బాగా సాగుద్ది. మరి ఇప్పుడు కుక్కకి డబ్బు లేదుగా, దానికి నోరు లేదుగా, దాని నోరు లేదుగా అడగటానికి. అందుకని ఒక కుక్క తప్పు చేస్తే 100 కుక్కలను చంపేస్తాను. మరి మనిషి జాతిలో కూడా ఒక మనిషి తప్పు చేసిందని అన్నని చంపేస్తానరా? లేదు కదా. మరి లేనప్పుడు మరి మన జాతిని మనమే కాపాడుకోవాలి కదా. మీరు అన్నట్లే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చిన్నపిల్లల మీద కుక్కలు ఎక్కువ దాడులు చేస్తున్నాయి కదా, సో దీని గురించి మీరు ఏమంటారు? అసలు అది ఎక్కడో జరుగుతున్నాయి. ఇప్పుడు కుక్కలు ఊళ్ళల్లో కూడా కుక్కలు, ఇప్పుడు మా ఇంట్లో కూడా ఒక కుక్క ఉందమ్మా. మా పిల్లగాళ్ళు చిన్న పిల్లగాళ్ళప్పుడు ఒక కుక్కను పెంచినాం, ఇట్లనే సూదులు వేసేది ఇట్లనే జరిగింది. మా పిల్లగాడు బడికి పోయే సొక్క వేసుకొని దాన్ని పక్కలో పండబెట్టుకునేది, వాడు కొనుక్కొచ్చుకునే కురుకురులు కూడా దానికి తినిపించేది. ఆ కుక్కను ఎట్లనే సూదులు వేసేవాళ్ళు, ఏదో ఒక కుక్క తప్పు చేసిందని చెప్పి కుక్కలు ఊళ్ళల్లో కుక్కలు కూడా అట్నే సూదులు వేసి చంపేయొచ్చినాయి. ఏం నిలబడేస్తే కుక్క 2 కుక్క కూడా చచ్చిపోయింది. అట్టాటి కనిపెట్టారు. మరి అట్లనే క్రిమినల్ కూడా కనిపెట్టవచ్చుగా. మన దేశం మీద చాలా సేవలు ఉన్నాయి కదా చేసేవి, అట్లనే కనిపెడితే మన సమాజం బాగుపడుతుందిగా, మనం అందరం బాగుపడతాం కదా. అదే ఆమె అడిగింది. తెలివి వాళ్ళకైతే అర్థమైంది. అంటే ఈవిడ మాటల పైన వ్యాఖ్యల పైన చాలా మంది వ్యతిరేకత అనేది వ్యక్తం చేస్తున్నారు. అంటే మీరు ఏసీల్లో ఉండి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, సో బయట కుక్కలు ఎంత ఇబ్బంది పెడుతున్నాయో మీకు తెలియాలని చెప్పేసి అని అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? బయట కుక్కలు ఇబ్బంది పెడుతున్నాయి, మరి బయట మనుషులు కూడా చాలా ఇబ్బంది పెడతారు. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు, ఎవరి స్వార్థం కోసం వాళ్ళు మనుషులు కూడా చాలా ఇబ్బంది పెడతారు. నిన్నమన్నా అసలుకి మన అనుసూరి గారు కూడా ఆమె వేసుకునే బట్టల కోసం చాలా ఇబ్బంది పెడుతుందిగా, మరి దాని గురించి కూడా మాట్లాడచ్చుగా. మరి ఆ తల్లి బాగా బయటకు వెళ్ళి సమాజం గురించి, సమాజం మీద ఏమేమి జరిగినా అన్ని వివరించింది. చెవులు ఉండోళ్ళకైతే చక్కగా వినపడతాయి, కళ్ళు ఉండోళ్ళకి కూడా అర్థమైతే, జ్ఞానం ఉండి చూస్తే అన్ని అర్థమైతాయి. మరి దీని గురించి కూడా మాట్లాడచ్చు కదా. ఆమె ప్రతిదీ ఆ కుక్కను పెట్టుకొని ప్రతిదీ చెప్పింది, మన సమాజం మీద జరిగే చెడు అన్యాయాలు అరాచకాలు మొత్తం చెప్పింది, మన జీవన వ్యవస్థ పాడైపోతుందని. మరి దాని గురించి ఆలోచించాలిగా. మరి మంచిదేగా, అందరు భవిష్యత్తుల గురించి ఆలోచించిందిగా. అందరు జాబులు వాళ్ళ గురించి ఇప్పుడు బైకులు వేసుకొని పోతారు పిల్లలు, ఓవర్ స్పీడ్ మీద పోతారు. వీళ్ళకే నష్టం జరుగుతుందో ఎదురొచ్చిన వాళ్ళకే నష్టం జరుగుతుంది. ఎదురు ఫ్యామిలీ రావచ్చు. ఒక్కొక్క ఉద్యోగ అధికారి కారు కొనుక్కునే స్తోమత లేక బైక్ కొనుక్కుంటాడు, దాని మీద ఫ్యామిలీ రావచ్చు, పిల్లలు భార్య. ఆయన ఈ ఎదురొచ్చే ఆయన వల్ల ఆయన ఫ్యామిలీ నష్టం జరగవచ్చు. మరి దాని గురించి ఎవరు మాట్లాడరే? మాట్లాడాలి కదా. మన రోడ్లు అవకలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎన్ని బస్సులు యాక్సిడెంట్లు అయినాయి, ఎన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి, ఎంతమంది శోక సముద్రంలో మునిగిపోయారు. మరి మన రోడ్లు గుంతలు ఉన్నాయి, దీనివల్ల ఇట్లా జరిగిపోతుంది అని ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు. అవన్నీ ఆమె మాట్లాడింది, ప్రతిదీ మాట్లాడింది ఆమె. మన నేచర్ని కూడా తీసుకొచ్చింది, ప్రతిదీ తీసుకొచ్చింది. అందుకని అట్టాటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలి కానీ దీనికి ఎదురు సమాధానాలు వేయకూడదు. ఇన్ని మంచి మాట్లాడినామా, తప్పు ఎక్కడ మాట్లాడుద్ది? తప్పు అయితే లేదు కదా, అది మంచి మనసుతో చూడాలా. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇలాంటి అంటే పొగిడే వాళ్ళని, అంటే కుక్కల్ని వెనకేసుకొచ్చే వాళ్ళని మీ ఇంట్లో పెంచుకొని కానీ ఎందుకు రోడ్డు మీద వాటిని ఎందుకు పెంచుతున్నారు అని చెప్పేసి వాళ్ళకి ఏం చెప్తారు? అంటారయ్యో అంటారు. ఇప్పుడు రోడ్ల మీద సిరి వ్యాపారులు ఉన్నారు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళు లక్షలు బేరం చేసి బిజినెస్లు చేసి ఇళ్ళాలు కొని ఫారిన్ కంట్రీలు తిరిగి రారుగా. ఏమన్నా వాళ్ళ పిల్లల్ని బతికించుకోవటానికే కదా, రెంట్లు కట్టుకోవటానికేగా, వాళ్ళకి లక్షలు రావుగా. వాళ్ళకి ఖాతా మోసం చేస్తే ఒక 10 రూపాయలు మోసం చేస్తారు, ఒక 4 కాయలు తక్కువ పట్టొచ్చు, ఒక 2 కాయలు తక్కువ పట్టొచ్చు. ఇది కూడా నేను చెబితే దీనికి కూడా ఎదురు కామెంట్లు వేశారు, నీకేమన్నా 1 కోటి రూపాయలు ఉన్నావు నువ్వు ఇయ్యమ్మా అని. ఇతనే మనం ఆలోచించే విధానం ఉంటది. ఇప్పుడు చిన్నపాటి దళారికి పెద్దపాటి దళారికి తేడా తెలియదా? 5 ఏళ్ళతో ఆనందం అంటున్నాం, అసలు ఏది మంచి ఏది చెడు అని మనకు తెలియనప్పుడు మరి చెప్పిన వాళ్ళు మాట ఇంటి సత్తానికి ఏం పుట్టింది వీళ్ళకి? ఎదురు క్వశ్చన్లు అయిపోతే నాకు అర్థం కాదు. ఇంకెప్పుడు మారుతారు? ఇంక మీరు మారరు, మీ పిల్లలు మారరు, ఇంక మన సమాజం బాగుపడతాం. మనం ఎట్టుండో అట్లనే చేద్దాం. మీరే మంచి చెప్పిన కూడా ఎంకరేజ్మెంట్ చేయకపోతే ఆ తల్లి ఎన్నాళ్ళకి వచ్చి మంచి చదువుతుంటే ఆమె బయటకు వెళ్ళి మంచి చదువుతాం. ఆమె జ్వరం కూడా ఉందంట, పాపం హెల్త్ కూడా బాగాలేదంట. ఇప్పుడు కుక్క గురించి చెప్పిందని అవహేళన చేస్తున్నారు. అంటే ఫైనల్ గా ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు?
అంటే కుక్కలు ఇలాంటివి అంటే అందరి మీదకి వెళ్తున్నాయి కదా, వాటికి అంటే ఏం చేస్తే ఇవి తగ్గుతాయి, ఈ యొక్క అంటే ఏం జరుగుతుంది? అన్ని కుక్కలు అందరి మీదకి ఏమి వెళ్ళట్లా. మనుషుల్లో కొందరు మృగాలు ఎంతవరకు ఉన్నారు, కుక్కల్లో కూడా కొన్ని ఉన్నాయి. కుక్కల్లో కూడా కొన్ని మెంటల్ ట్రస్ట్ లో ఉన్నాయి. అటాటోటిని పట్టేయాలి, అటాటోటిని చంపేయి. 100 కుక్కలు ఎందుకు చంపేయటం? ఇప్పుడు అన్ని పెట్టారు కదా గవర్నమెంట్, అన్నిటికీ ఉన్నాయి కదా. మరి పెంచుకునే వాళ్ళు ఉన్నారు కదా, దాతలు ఉన్నారుగా, వాటిని కూడా మూగజీవాలను ప్రేమించే వాళ్ళు, వాళ్ళకిస్తే వాళ్ళు దాక్కుంటారుగా. కొంతమంది వచ్చేసి పెంచుకుందామని చెప్పేసి 20,000 30,000 పెట్టి తీసుకొని వచ్చేసి కొన్ని రోజులు పెంచేసుకుని మళ్ళీ రోడ్ల మీద వదిలేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? రోడ్ల మీద వదిలేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ అన్నిటికీ మన కాడ మాట తీసుకొని చేస్తారు. గవర్నమెంట్ ఒకటి పెడితే ఏమవుతుంది? మూగజీవాలను రక్షించవచ్చు కదా. ఇంకా మనుషులకి ఎట్టా న్యాయం చేయలేరు, మరి మూగజీవాలకైనా న్యాయం చేయొచ్చుగా. ఆవులు గోమాత అని చెబుతారు, గోమాతని ఎంత దారుణంగా చూస్తారు. ఇప్పుడు మనం యాత్రలు పోయిన కాడ మనమే మన శుభ్రాన్ని గుర్తిస్తున్నామా? ఎక్కడ పడితే అక్కడ షాంపులు, ప్లాస్టిక్ డబ్బాలు. ప్రతి పుణ్యక్షేత్రం పోతే ఎక్కడ పట్టినా రోత గలీజు. ఒక్కొక్క సముద్రంలో మునిగితే మనం ఒక్కొక్క కాడికి పోయిన కాడ మునిగితే మన పాపాలు పోతాయి అని చూస్తాం. అక్కడ ఆ వాటర్ కూడా గలీజ్ చేసి పారదింగుతారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం గలీజు. దానివల్ల రోగాలు వచ్చే దేవుడికి మనకు కాదా? అవన్నీ కూడా ఆమె అడిగింది. ఎంత జ్ఞానం ఉందో ఆ మహాతల్లికి. అటర్తల్ని ఎంకరేజ్మెంట్ చేయండి, మన సమాజం మనకి ఇంకా మంచి మంచిది అవుతుంది. పళ్ళు పీకడం గానీ లేదా వాటికి తగ్గట్టు ఇండిషన్లు అయ్యి ఉన్నాయి. ఆ ఇండిషన్లు ఇచ్చేసి మళ్ళీ వేరే చోట వాటిని వదిలి పెడుతున్నారు. ఏంటంటే చాలా వీడియోలు చూసాం, వాళ్లే ఓన్ గా వీడియో వాళ్ళకి చేసే పరీక్ష గురించి అంతా ఒక వీడియోలో పెడుతున్నారు. సోషల్ మీడియాలో గానీ యూట్యూబ్ లో గానీ చాలా చూసాం అమ్మా. అది రోడ్లు బాలేదు అంటే సొసైటీ గురించి మనుషుల వ్యక్తిగతంగా వాళ్ళు హెల్మెట్ కూడా ధరించట్లేదు అని చెప్పి కొన్ని పాయింట్స్ అనేవి హైలైట్ చేశారు. ఆ మాట రాంగ్ అమ్మా. ఒక్కసారి ఫైన్లు ఓపెన్ చేయమని టీజీలో గానీ ఏపీలో గానీ ముఖ్యంగా హైదరాబాద్ లో గానీ ఫైన్లు ఎట్లా వసూలు చేస్తున్నారు ఏందనేది ఈ రీసెంట్ గా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా బ్యాంక్ అకౌంట్ లింక్ పెట్టేసే పరిస్థితికి వచ్చింది. ఎవరిని వదిలిపెడతలేదమ్మా. హెల్మెట్ లేకుండా వెళ్ళడం అనేది లేదమ్మా. హెల్మెట్ ఇట్లా బొచ్చులు పోయినా కూడా హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్నారమ్మా చాలా మంది. కాబట్టి హెల్మెట్ లేకుండా అమ్మో పోలీసులు అంటే భయం ఉంది, ప్రాణం మీద విలువ ఉంది. ఎవరికైనా హెల్మెట్ లేకుండా నువ్వు ఇప్పుడు ఓపెనింగ్ చూడమ్మా, 10 వెళ్తే ఏదో ఒకడు ఉంటాడు, 10 మంది హెల్మెట్ లో పెట్టుకుని ఉంటారు. అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అమ్మా. ఒక మనిషికి సామాజిక బాధ్యత అనేది లేదు, బయట చెత్త విసిరేయడం కానీ క్లీనింగ్ అనేది అది కూడా సంగతి చేసుకోవట్లేదు, మనమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి కరెక్ట్. ఆ మేడం గారు మాట్లాడింది కరెక్టే. కానీ నన్ను ముందు స్వేచ్ఛ అది ఇదని గవర్నమెంట్ ప్రోగ్రాంలు పెట్టేదమ్మా. గవర్నమెంట్ ఫుల్ బిజీగా ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు బయటికి రావాలి, సొసైటీకి ఉపయోగపడే పనులు చేయాలి. ఎక్కడ చెత్త ఉందో అక్కడికి వెళ్ళి నువ్వు ఊడు, నీ వీడియో పెట్టు, నీలా ఇంకో 10 మంది వస్తారు, ఇంకో 10 వీడియోలు పెట్టుకుంటారు. ఒక సొసైటీలో ఒక శుభ్రం అనేది వచ్చింది. ఈ మధ్య కాలంలో ఏది టెంపుల్ ఏడాడో రాలిపోయిన టెంపుల్ అవన్నీ శుభ్రం చేస్తున్నారు కదా, సేమ్ నువ్వు కూడా మొదలు పెట్టు. కానీ ఇట్లా ప్రెస్ మీటింగ్ పెట్టి వాళ్ళని తిడదాం అనే ఉద్దేశంతో నువ్వు మాట్లాడిన విధానం ఏంటంటే కరెక్ట్ గా లేదు. కరెక్ట్ గా మాట్లాడాలి, చేయాలి, బయటకు వచ్చి చేయి. మీలాంటి వాళ్ళు చేస్తేనే మంచి అనేది జరిగింది. ఇప్పుడు వీధి కుక్కలు అంటున్నావు, ఒక్కసారి రాత్రిపూట వచ్చి చూడు, ఒక్కొక్క ఏరియాలో ఎన్ని 10 కుక్కలు మీద పడుతున్నాయి మనుషుల మీద అనేది చూడు, నీకు అర్థమయ్యేది. గవర్నమెంట్ కూడా సరిగా పనిచేయట్లేదు, గవర్నమెంట్ ప్రశ్నించడం కూడా రావట్లేదు, వీటి మీద పడుతున్నారు మూగజీవుల మీద అని గవర్నమెంట్ ని అనే విధానం లేదమ్మా ఇప్పుడు. ఓకేనా, మనుషుల పరంగా గానీ నువ్వు ఇటు జనం పరంగా గానీ అటు ఏ విధానం తీసుకున్నా గానీ పోలీసుల పరంగా గానీ చర్యలు అనేవి ఇప్పుడు బాగుండయి, రెస్పాన్స్ అనేది బాగుంది. అది ఇప్పుడు మగవాళ్ళని కుక్కలతో పోల్చడం ఎంతవరకు కరెక్ట్? నేను చెబుతుంది అదే కదన్నా. ఏంటంటే ఇంట్లో కూర్చుని ఖాళీగా ఉండి ఏం చెప్పలేము, ఏం మాట్లాడలేమని అంటారు చూసావు కొంతమంది. అట్లాంటి వాళ్ళు వచ్చి తెలిసి తెలియక ఓకేనా ఏదో నాకు జరిగిపోయింది అందరికి జరిగిపోతుంది అనే బాధతో ఆమె వచ్చి మాట్లాడింది తప్ప ఆమెకు పూర్తిగా తెలియకే. రష్మిక కూడా అంటే ఈ చంపడము, నరుక్కోవడము, చంపింది తినడం ఇదంతా నార్మలైజ్ అయిపోయింది, అందరికీ అలవాటు అయిపోయింది, అందుకే ఈ హత్యలు కూడా పెరుగుతున్నాయి అని చెప్పారు. కరెక్ట్ అమ్మా, ఒప్పుకుంటాను. ఏంటంటే మీలాంటి వాళ్ళు వెళ్ళే పెద్ద పెద్ద హోటళ్ళు ఉంటాయి కదమ్మా, వాటిలోనే జరుగుతుంది. మీరేం చేస్తారంటే ఆ పెద్ద హోటల్కి వెళ్ళినప్పుడు ఒకసారి ఉంటది కదా కిచెన్ రూమ్ ఉంటది కదా, ఆ రూమ్ కి వెళ్ళి ఒకసారి చూడండి. ఓర్ని ఒక వీడియో తీసుకుంటామంటే మిమ్మల్ని ఆపరుగా, మమ్మల్ని అయితే ఆపుతారు. ఓకేనా, ఆడ ఆపరు. మేమేంటంటే మేము తినే కాడ ఏంటంటే బయట ఎదురుగానే ఉంటదమ్మా, భోజనాలు కానీ ఏ అయినా చికెన్లు మటన్లు అన్ని ఎదురుగానే ఉంటాయి. మేము వెళ్ళి చూడాలన్నా మాకు స్వేచ్ఛ ఉంది. ఇట్లాంటి వాటి దగ్గర జరగట్లేదమ్మా, మీరు తినే పెద్ద పెద్ద హోటల్స్ లోనే జరుగుతున్నాయి. కాబట్టి మీరు వెళ్ళి ఒకసారి వాటి మీద చర్యలు అనేవి తీసుకుంటే చాలా బాగుంటుంది సొసైటీకి.